నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అందులో సిట్ విచారణలో రోజుకొక విస్తు గొలిపేటువంటి అంశం బయటపడతా ఉంది. అందులో భాగంగా వీళ్ళు మద్యం తయారీదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బులను ఎక్కడ దాచేవాళ్ళు అని చెప్పి విచారించగా హైదరాబాద్లో 5 అపార్ట్మెంట్లలో 5 ఫ్లాట్లు అద్దెకు తీసుకొని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి సమీపంలో తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలో ఇక్కడ చూడండి ద ల్యాండ్ మార్క్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్లో చూడండి ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకొని రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఆ కమిషన్ ఏదైతే ఉందో రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఆ అపార్ట్మెంట్లలో పెట్టేవాళ్ళు. సో అపార్ట్మెంట్ల దగ్గర నుంచి ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో తీసుకున్నటువంటి ల్యాండ్ మార్క్ అనేటువంటి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఏదైతే తీసుకున్నారో అక్కడి నుంచి 250 కోట్ల రూపాయలు రాయలసీమ, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో ఎన్నికలకు వాడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎన్నికలకు ముందు సిద్ధం 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 అని జగన్మోహన్ రెడ్డి ఊదరగొట్టారు కదా, ఆ సభలకు కూడా ప్రతి రూపాయి కూడా మద్యం ద్వారా వచ్చినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులే అని చెప్పి విచారణలో తేలింది. సో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో వచ్చినటువంటి కమిషన్ల ద్వారానే ఎన్నికలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. సో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మద్యం వ్యాపారిలాగా తయారై మద్యపాన నిషేధం పక్కన పెట్టి కమిషన్ల రూపంలో పేదల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. సో అందులో భాగంగానే ఆ డబ్బులు మొత్తము 6 డెన్లలో దాచారు. వాటికి డెన్ అని పేరు పెట్టారు. డెన్ 1, డెన్ 2, డెన్ 3 అని. సో రాజ్ కసిరెడ్డి అక్కడ డబ్బులు చేరిస్తే మన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ డబ్బులను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేవాడు. సో ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు వాడినటువంటి ప్రతి రూపాయి కూడా లిక్కర్ ద్వారా సంపాదించినటువంటి డబ్బే అని మన సిట్ విచారణలో అయితే తేలింది. ఇక్కడ చూడండి 6 డెన్లు దేశంలోని అతిపెద్ద మద్యం కుంభకోణంలో విస్తుపోయే రహస్యాలు బయటపడుతున్నాయి. మద్యం తయారీదారుల నుంచి వేల కోట్ల రూపాయలు అందుకొని ఆ సొమ్మును దాచిన డెన్లు బయటపడ్డాయి. సిట్ అధికారులు హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1 గుర్తించారు. హైదరాబాద్లో 5 డెన్నులు, తాడేపల్లిలో 1. ఇప్పుడు మనకందరికీ అర్థమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో ఎందుకు క్లోజ్గా ఉన్నారంటే మొత్తం వ్యాపారం అంతా ఇక్కడే ఉంది. సో మొత్తం లావాదేవీలు హైదరాబాద్లోనే చేసేవాడు కాబట్టి కేసీఆర్తో కనుక పేచీ పెట్టుకుంటే ఆయన వ్యాపారాలకి దెబ్బతింటుందని కేసీఆర్తో మరియు కేటీఆర్తో చాలా సఖ్యంగా ఉండేవాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి లిక్కర్ డాన్లు, ముడుపుల డెన్లు, మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు హైదరాబాద్లో 5, తాడేపల్లిలో 1. జగన్ ప్యాలెస్ కు సమీపంలోనే డెన్. అక్కడి నుంచే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎన్నికల ఖర్చుకు 250 కోట్లు తరలింపు. సిద్ధం సభలకు లిక్కర్ సొమ్ము, కొంత హవాలా మార్గంలో విదేశాలకు. సో వాడిన డబ్బులు ఇక్కడ ఎలక్షన్ కు వాడగా, సిద్ధం సభలకు వాడగా, సిద్ధం సభలకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసో లేకపోతే ఆయన పరిపాలన దక్షత చూసో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద మాస్ లీడర్ అయినట్లు అంతమంది జనం రాలేదు. డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేశారు సిద్ధం సభలకు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మద్యం తయారీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎక్కువ ఆర్డర్లు ఇచ్చి దాని ద్వారా కమిషన్లుగా వచ్చినటువంటి డబ్బులను ఎన్నికలకు మరియు జన సమీకరణకు వాడినట్లయితే తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి ఐఐటి ఇంజనీరింగ్ లా పట్టభద్రులు జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ లో కొందరు నిందితులు. వీరు చేసిన నిర్వాహకం ఏంటంటే మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకోవడం, డెన్లకు తరలించడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజము. డబ్బులు తరలించడానికి కూడా ఎవరిని పడితే వాళ్ళను వాడలేదు. ఐఐటి వాళ్ళను, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళను, లా పట్టభద్రులను వాడారంట ఈ కుంభకోణంలో. సో ఇక్కడ చూడండి సిట్ విచారణలో తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. దేశంలో ఎన్నో స్కామ్లు జరిగాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీఎం, డిప్యూటీ సీఎం సైతం అలవోకగా దొరికిపోయారు. కానీ ఏపీ లిక్కర్ స్కామ్లు జరిగిన తీరు వింటే ఘరానా దొంగలు ఆశ్చర్యపోవాల్సిందే. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా చూసాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా అలవోకగా సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా అరెస్ట్ అయ్యారు. కానీ అరవింద్ కేజ్రీవాల్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి టక్కన దొరికిపోయాడు. కానీ ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద 32 ఈడీ కేసులు ఉన్నాయి. ఇలాంటి స్కాములు వైఎస్ఆర్ సిపి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్న
శ్రద్ధతో పెట్టినటువంటి విద్య కాబట్టి ఎటువంటి ఆధారాలు దొరకకుండా జగన్మోహన్ రెడ్డి గారు బుక్ కాకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ఆల్మోస్ట్ మొత్తం 37-38 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మిగిలింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరియు అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే మిగిలినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇక విజయసాయి రెడ్డి గారికి కూడా మళ్ళీ పిలుపు వచ్చింది. విజయసాయి రెడ్డి గారికి తెలిసినంతగా వైఎస్ఆర్సీపీ గురించి కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి స్కాముల గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఆయన్ని మళ్ళీ పిలిపించారు. మరి ఈ రోజు ఏం బాంబులు పేలుస్తాడో చూడాలి. మరి అప్పట్లో విచారణకు హాజరైనప్పుడు లిక్కర్ స్కామ్ జరిగినటువంటి మాట వాస్తవమే. సో రాజ్ కసిరెడ్డి కొంతమంది పేర్లు కూడా చెప్పుకొని వచ్చారు. సో ఇప్పుడు ఎవరి పేర్లు చెప్తాడో చూడాలి. మరి సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.